హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నూహీస్ డ్రీమ్. నేనైతే మస్తున్నా గైస్. ఇప్పుడు ఎట్లున్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకు ఎన్ని ఎందుకు? సో బేసిక్గా నేను కెనడా వచ్చి 6 months అవుతుంది. కాకపోతే ఎప్పుడు ఇక్కడ లోకల్ స్నాక్స్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఎంతసేపు మన ఇండియన్ స్నాక్స్ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటుండే అనమాట. సో లోకల్ స్నాక్స్ ట్రై చేస్తే మాత్రం పక్కా వీడియో రికార్డ్ చేసుకోవాలి, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా రికార్డ్ చేసుకోవాలి అని. సో నేనైతే ఇక్కడ లోకల్ కెనేడియన్ స్నాక్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఏమనిపించిందో కూడా చెప్తా గైస్. ఫేవరెట్ కంప్లీట్ స్నాక్స్ అవన్నీ తీసుకొని ఇవాళ నేనైతే ట్రై చేయబోతున్నా గైస్. సో లెట్స్ గో. ఎండ దంచేస్తుంది గైస్, ఎండ మస్తు దంచుతుంది. బట్ ఈ సమ్మర్ కోసమే కదా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసింది. అంతేగా అంతేగా. నేనైతే ఇప్పుడు పక్కనే ఉన్న లోకల్ స్టోర్కి అయితే వచ్చిన. సో ఇక్కడే వీళ్ళ ఫేమస్ స్నాక్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్దామని. సో స్టోర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే డాల్రామాకి వచ్చిన. వేరే ఎక్కడికో వెళ్దాం అనుకున్నా కానీ డాల్రామాలో వీళ్ళ ఫేమస్ స్నాక్స్ అన్నీ లో కాస్ట్కే ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం వీళ్ళ స్నాక్స్ సెక్షన్. సో ఇక్కడ నుంచి మనం చూస్ చేసుకొని వెళ్దాం గాయస్. పార్లేజీ బిస్కెట్స్, మన షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎట్లాగో జస్ట్ 7 o'clock అయింది. బట్ స్టిల్ ఎండగానే ఉంటుంది బికాస్ మాకు సన్సెట్ 9 o'clock 9:40 అట్లా ఉంటుంది కాబట్టి. ఇంట్లో వ్లాగ్స్ చేయాలంటే మస్తు బోర్ అవుతుంది నాకు. సో ఇంటికి వెళ్ళకుండా ఇక్కడ ఏదైనా ఒక లొకేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. మోటార్ సైకిల్ హే గాయ్స్, మన లొకేషన్కి అయితే వచ్చేసినాం. కాకపోతే ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు కొంతమంది. మనకైతే మస్తు లొకేషన్ దొరికింది. సో ఇక్కడ అంతా అరేంజ్మెంట్స్ చేసుకొని మన వీడియోని అయితే కానిచ్చేద్దాం. సో హే గాయ్స్, మస్తు ఉంది వెదర్ అంతా కూడా. సో నాకు కూడా కొంచెం ఇట్లా ఎస్థెటిక్ వైబ్స్ వస్తున్నాయి. సో మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నా ముందు ఉన్నాయి అన్నీ నేను తెచ్చుకున్నవి. అండ్ ఇదంతా క్యూట్ ఉంది కదా. సో ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ కెనేడియన్ ఫేమస్ స్నాక్స్. వీళ్ళ మోస్ట్ ఫేమస్ అండ్ స్పెషలీ మేడ్ ఇన్ కెనడా. మ్యాక్సిమం అవే ఉన్నాయి. సో యాక్చువల్లీ నేను ఓన్లీ ఇది ఒకటే ట్రై చేసిన ఇప్పటిదాకా. సో ఇది ట్రై చేసినప్పుడే అనిపించింది అనమాట వీడియో ఎందుకు చేసుకోవద్దు అని చెప్పి. సో అందుకే తర్వాత ఏం ట్రై చేయలే గైస్. అండ్ దిస్ ఇస్ ట్రూ. సో నేను దీంతోనే స్టార్ట్ చేస్తా. ఇది లేస్ లో కెచప్ ఫ్లేవర్. the r has to roll అన్నమాట. ఇదంతా కలర్, లిటరలీ కలర్. స్మెల్ కూడా సేమ్ మన కెచప్ స్మెల్ ఎట్లుంటుంది సేమ్ అంటే సేమ్. టేస్ట్ కూడా ఎగ్జాక్ట్ కెచప్ టేస్ట్ ఉంది లిటరలీ. వచ్చి నాకు పెద్దగా నచ్చలే. కలర్ చూసిరా ఎంత ఉందో. నెక్స్ట్ మూవ్ అయితే నేను ఈ గమ్మీస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇది మేపుల్ లీఫ్ గమ్మీస్ అంట. సో ఇది లోకలీ కెనేడియన్ ఫేవరెట్ గమ్మీస్. వావ్ వావ్ వావ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. లెట్స్ ట్రై దిస్. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్. సో ఇది సాఫ్ట్ జెల్లీ లాగుంది. నాకైతే మస్తు నచ్చింది. ఐ లవ్ దిస్. సో నెక్స్ట్ ఈ రఫల్స్ ట్రై చేద్దాం. స్మెల్ అయితే పెద్దగా ఏం లేవు కానీ ఇవి చూడడానికి మన ఇండియన్ లేస్ లాగానే ఉన్నాయి గైస్. ఏమైంది రావట్లేదా? కొంచెం చెప్పాలంటే మన ఆరెంజ్ లేస్ లా ఉంది. ఆరెంజ్ లేస్ కి కొంచెం స్మోక్ ఎఫెక్ట్ ఇచ్చినట్టుంది. బాగుంది యాక్చువల్లీ, నాకు నచ్చింది. సో నెక్స్ట్ వచ్చి స్మార్టీస్ చూడడానికి అయితే జెమ్స్ లాగానే ఉన్నాయి. చూడడానికి అయితే అట్లానే ఉన్నాయి. సేమ్ మన జెమ్సే. కొంచెం ఫ్లేవర్ ఉంది పైనది, బట్ అది పోయినాక యాజ్ యూజువల్ చాక్లెట్ జెమ్స్ లాగానే ఉంది సేమ్. సో నెక్స్ట్ నేను ఈ డ్రింక్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. సేమ్ మౌంటైన్ డ్యూయే, కాకపోతే స్పార్క్ రాస్బెరీ ఫ్లేవర్, రాస్బెరీ ఇంకా లెమనేడ్. సో నేనైతే పిక్ చేసుకున్నా. మన మౌంటైన్ డ్యూకి దీనికి ఏమైనా తేడా ఉంటుందేమో చూద్దాం. యాక్చువల్లీ బాగుంది. మౌంటైన్ డ్యూకి కొంచెం రాస్బెరీ ఫ్లేవర్ టచ్ అయినట్టుంది. రాస్బెరీ కూడా ఎక్కువ వస్తలేదు, బట్ ఇట్స్
ఇట్స్ సటిల్ అండ్ ఇట్స్ నైస్. నాకైతే మస్తు నచ్చింది. సో నెక్స్ట్ వచ్చి వీళ్ళ మిస్ పొటాటో స్టిక్స్ అంట. ఇది ట్రై చేద్దాం. ఇవి పొటాటో స్టిక్స్ అంట. ఇందాక ఈ చిప్స్ అన్నా కదా, దీన్నే ఒక్కొక్కటి ఇరుస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంది చెప్పాలంటే. నాకు టేస్ట్ అయితే నచ్చింది గైస్. యా, ఐ లైక్ ఇట్. సైడ్ వాళ్ళది రాస్బెర్రీ డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఐ థింక్ ఇవి సేమ్ మన ఇండియాలో కూడా దొరుకుతుండే అనుకుంటా, బ్రూక్ సైడ్ వాళ్ళది కదా. సో యా, ఇట్ టేస్ట్ అమేజింగ్. రాస్బెర్రీ ఫ్లేవర్ ఎంత మంచిగా తాకుతుందంటే, ఐమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ కన్నా కూడా నాకు ఆ ఫ్రూట్ ఫ్లేవర్ ఎక్కువ తాకుతుంది. సో నాకు మస్తు నచ్చింది ఇది. యా, ఐ లవ్డ్ ఇట్. తెలిసి ఇది ఇండియాలో కూడా ఉందనుకుంటా గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చి ఇది లేస్ ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇది డిల్ పికిల్స్. ఇక్కడ వీళ్ళకి డిల్ పికిల్స్ అంటే పిచ్చి, లిటరలీ చచ్చిపోతారు. దిస్ ఈజ్ ఆల్సో మేడ్ ఇన్ కెనడా. ఇది స్పెషల్గా వీళ్ళ ఫ్లేవర్స్ కోసమే. సో షాపింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరి కార్ట్లో నేను ఈ డిల్ పికిల్ లేస్ అయితే పక్కా చూస్తాను అనమాట. దీని అయితే ఇప్పుడు ట్రై చేద్దాం గైస్. వీళ్ళ లేస్ అని ఇట్లానే ఉంటాయని. డిల్ పికిల్ ఫ్లేవర్ ఎట్లుంటుందో అట్లనే ఉంది. లైక్ ఇక్కడ పికిల్స్ అంటే చాలా ఇష్టంగా తింటారు. పికిల్స్ అనేవి జస్ట్ క్యూకంబర్ని ఒక ఫ్లేవర్డ్ వాటర్ లైక్ అందులో స్టోర్ చేసి పెడతారు. అండ్ దెన్ ఆ క్యూకంబర్కి ప్రాపర్ ఫ్లేవర్స్ వస్తాయి అనమాట. అండ్ దెన్ దే లవ్ ఇట్. అది ఆల్మోస్ట్ టేస్ట్ కూడా కొంచెం క్యూకంబర్ లాగానే ఉంటుంది చెప్పాలంటే. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆ డిల్ పికిల్స్ టేస్టే ఉంది. ఇక్కడ వీళ్ళ ఫేవరెట్ చాక్లెట్ ఇస్ ఏరో. చూడడానికి అయితే సేమ్ మన బబ్లీ లాగానే ఉంది. మన డైరీ మిల్క్ బబ్లీ ఉంటుంది కదా. బబ్లీ గైస్ సేమ్ చూపిస్తా చూడండి. సో అంతే గైస్, టేస్టింగ్ అయితే అయిపోయింది. నాకు ఇవన్నీ కొంచెం కామన్ అనిపించిన, ఇది కొంచెం ఫ్లేవర్ మంచిగా అనిపించింది. అండ్ ఐ లవ్ దీస్ గమ్మీస్. నాకు ఈ గమ్మీస్ మస్తు నచ్చినాయి. అయితే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా గైస్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా చేయండి. మీరు ఎవరైనా ఛానల్కి కొత్త అయితే, నా పేరు అనూహ్య, నేను కెనడాలో ఉంటాను. సో కెనడాకి సంబంధించిన వ్లాగ్స్ అనేది ఇస్తూ ఉంటా. సో మీరు ఎవరైనా కెనడాకి రావాలనుకున్నా, కెనడాకి వస్తున్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. నా ఛానల్ని షేర్ చేయండి గైస్. స్టే ట్యూన్ ఫర్ మై ఫర్దర్ వీడియోస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై. సీ యూ గైస్. వాళ్ళ కుక్క ఉంది అక్కడ. టైంకి నాకు కుక్కలంటే మస్తు భయం. గాయస్, ఈ స్టైల్ ఎవరిదో చెప్పుకొని చూద్దాం. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరో.